The Telugu Desam party says we will boycott Republic. And I want to tell the Telugu Desam party that will only make us ask more questions and tough questions and have no impact on us. I want to tell the Telugu Desam party, I want to tell Chandrababu Naidu that please tell your minister to do his job. Welcome to VTV Prime. Lokesh Gari Red Book కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది జాతీయ స్థాయిలో ఒక ఊపుతోంది. దాని ప్రభావాన్ని జాతీయ స్థాయిలో కూడా చూపిస్తోంది. ముఖ్యంగా జాతీయ మీడియా అయినటువంటి రిపబ్లిక్ టీవీ మీద రెడ్ బుక్ కన్నుపడింది. రెడ్ బుక్ లోకి రిపబ్లిక్ టీవీ ఎక్కింది అన్నట్టుగా ఉంది పరిస్థితి. అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ వేదికగా తెలుగుదేశం అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్య, మా లోకేష్ గారు ఇండిగో సంక్షోభాన్ని మానిటర్ చేస్తున్నారు అన్నదానికి అర్నాబ్ గోస్వామి తనదైన స్టైల్లో హూ ఈజ్ లోకేష్ అండ్ వాట్ కెపాసిటీ ఈజ్ మానిటరింగ్ ద నేషనల్ ఇష్యూ అని ఘాటుగా అడగడంతో ఇప్పుడు ఆ ఘాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతి దాకా పాకినట్టుంది. వెంటనే రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయాలి అని తెలుగుదేశం ఒక నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని స్వయంగా అర్నాబ్ గోస్వామి మనకి చెప్పారు. Ladies and gentlemen, the empty chair on my program represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network because the Republic Media Network is asking wrong questions and blaming the Civil Aviation Minister. ఈ అర్నాబ్ గోస్వామి విషయంలో తెలుగుదేశం తీసుకున్నటువంటి నిర్ణయం జాతీయ మీడియాలో పెను సంచలనంగా మారింది. సంచలనం కాదు, అది చాలా పెద్ద డ్యామేజ్కి దారి తీనుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సింహభాగం అంతా కూడా మన తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. మహా అంటే వైసీపీది మ్యాక్సిమం అరణ్య రోధనే అవుతుంది. అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రతిపక్ష పార్టీగా. కానీ ఇప్పుడు జాతీయ మీడియాతో పెట్టుకుని తెలుగుదేశం కొరివితో తలగొక్కున్నట్టు అయ్యిందా అనేటువంటిది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుల్డోజ్ చేసినట్టుగా మీడియాని, అది వాళ్ళకున్న మీడియా బలంతో ప్రతిపక్ష గొంతుని నొక్కేయడానికి చేసినంత ప్రయత్నించినంత ఈజీ కాదు, తొక్కేసినంత ఈజీ కాదు తెలుగుదేశానికి జాతీయ మీడియాతో పెట్టుకున్నారు. ఇది చాలా పెద్ద డ్యామేజ్కి దారితీస్తుంది తెలుగుదేశం పార్టీకి అని అంటున్నారు. ఇండిగో సంక్షోభం అనేటువంటిది ఖచ్చితంగా అది రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా, పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు టీడీపీకి చెందినటువంటి ఎంపీ ఆయన. కాబట్టి ఖచ్చితంగా అది రామ్మోహన్ నాయుడు యొక్క ఫెయిల్యూరు అనేటువంటిది మీడియా వాయిస్, అది ప్రతిపక్షాల వాయిస్ కూడా. బట్ రామ్మోహన్ నాయుడు మీద వచ్చినటువంటి వ్యతిరేకతకి, వ్యాఖ్యలకి ఆయన రాజ్యసభలో సమాధానం చెప్పుకోవడం కూడా జరిగింది. తనదైన స్టైల్లో హుందాగానే ఆయన సమాధానం చెప్పాడు. సమస్యకి ఇప్పటికిప్పుడు పరిష్కారం చూపించలేకపోయినా కూడా ఆల్మోస్ట్ ఒక సబ్మిసివ్ వేలోనే, అంటే ఆల్మోస్ట్ సమస్యకి మేము రిగ్రెట్ అవుతున్నాము, జరిగినటువంటి నష్టానికి మేము చింతిస్తున్నాము అని చెప్పి ఆయన ఒక అపాలజైజ్డ్ మేనర్లోనే ఆయన చెప్పినటువంటి విషయం అక్కడితో సమసిపోతుంది అని అనుకుంటే, ఇప్పుడు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయటం ద్వారా తెలుగుదేశం మరొక వివాదానికి తెరలేపినట్టుగా అయింది, అది కూడా జాతీయ స్థాయిలో. సో దీని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకు అనంటే రిపబ్లిక్ టీవీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమైనటువంటి మన బీజేపీ పార్టీకి, ముఖ్యంగా బీజేపీ పార్టీకి అనుకూలం అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి ఇదేదో ఇండైరెక్ట్ గా బీజేపీనే సవాల్ చేసినట్టుగా ఉంది తెలుగుదేశం అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం అర్నాబ్ గోస్వామితో పెట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని తన శ్రేణులకి చెప్పినట్టుగానే. ఎందుకంటే అర్నాబ్కి గతంలో కూడా అర్నాబ్ మీద ఆయన దూకుడు స్వభావం తెలిసిందే. గతంలో ఆయన ఒక 2 కేసుల్లో కూడా ఆయన ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భం కూడా ఉంది. అది ఏంటి అని అంటే, ఒక ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకి ప్రేరేపించే విధంగా మాట్లాడాడు అనేటువంటిది ఆయన మీద వచ్చిన కేసు. అలాగే టీఆర్పీ మ్యానిపులేషన్ అనేటువంటిది కూడా ఒక కేసు ఆయన మీద ఉంది. సో చాలా మొండి వ్యక్తి. పైగా రిపబ్లిక్ టీవీ అనేటువంటిది బీజేపీకి అనుకూలమైనటువంటి టీవీ అనేటువంటి ప్రచారం కూడా ఉండడంతో ఏదేమైనా జాతీయ మీడియాతో పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు తన శ్రేణులకి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కొద్దిగా సమస్య పోయిన తర్వాత, ఈ విషయం చల్లబడిన తర్వాత మళ్ళీ ఇంకో డిబేట్లో అర్నాబ్ పిలిస్తే మామూలుగా ఏమీ తెలియనట్టు వెళ్ళటం అదే మంచి పద్ధతి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నేతలకు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే ఏపీలో అయితే రెడ్ బుక్ పేరు మీద అరెస్టులు చేసి ఉండేవారు. కానీ జాతీయ స్థాయిలో బాగా పేరున్నటువంటి రిపబ్లిక్ టీవీ, పైగా బీజేపీకి కొంత అనుకూలం అనేటువంటి పేరున్న సందర్భంలో ఆ జాతీయ మీడియా జోలికి పోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు తన శ్రేణులకు చెప్పినట్టుగా సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.